నిస్వార్థ జీవి, నిరాడంబర జీవి. ఆ మంత్రి చేస్తూ కొన్ని సమస్యలు వచ్చిన వెంటనే, ప్రజలకు ఇబ్బంది కలిగిన వెంటనే ఆయన రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఆ పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి మంత్రి. అటువంటి వారిని మేము ఈ రోజున ఆ రోడ్డుని మనం ఒక అడాప్షన్ చేసుకుని ఆ రోడ్డు ద్వారా మనం ఈ మహిళా గర్జన ప్రారంభించి మన కమ్మల చెరువు దగ్గర వానోహారం జరపడం చక్కగా జరిగింది. అందరూ కూడా అశ్రద్ధలతోటి మెచ్చుకునదగిన విషయం. మరి దీనికి మన ఈ మహిళా గర్జనకు మనకు సంఘీభావం చేసి మనతో ప్రయాణం చేసినటువంటి అధ్యాపకులు, అంటే హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు, ఉపాధ్యాయుల అసోసియేషన్ వారు, ఆర్టీసీ ఉమెన్స్ కాలేజీ లెక్చరర్స్, ఉమెన్స్ కాలేజీ లెక్చరర్స్, మరి గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ వారు, హోమియోపతి స్టూడెంట్స్, మరి అలాగే వీటి కాలేజీ టీచర్స్, లెక్చరర్స్, సోషల్ వెల్ఫేర్, ఐసిడిఎస్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మన ఎంప్లాయీస్, కాలేజీ స్టూడెంట్స్, ఆర్టీసీ కండక్టర్స్, అదే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, మరి ఐటీ ముఖ్యంగా శారదా సంపత్ మేడం గారికి, ఎక్కడున్నారు వారు? శారదా మరి మేడం గారు కూడా ఐసీడీఎస్ వారు ఎక్కడ పక్క తప్పతారో, మారిపోతారో, రోడ్లు తప్పడిపోతారేమో అని వారి బృందాన్ని వెనకతర ఉండి ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోకుండా తప్పడిపోకుండా కాపాడుతూ తీసుకొచ్చినటువంటి మన శారదా సంపత్ మేడం గారికి మన శిబిరం తరఫున ధన్యవాదాలు తెలియజేయాల. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మేడం గారు నేనున్నాను మీకు ఎందుకు, మహిళల తరఫున నేను తీసుకొస్తానని మనకి సంఘీభావం తెలుస్తున్నారు. మరి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి కూడా మనం అభినందన తెలియజేయాలి. మన ఈ రోజున మహిళా గర్జన గర్వంగా సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. వారందరికీ కూడా మరొక్కసారి శిబిరం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన కోరుతున్నానండి.